2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అల్ఘర్ రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజు గారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక్కొక్క జడ్జిమెంట్ కనుక మనం చూస్తే అండి 18+ ఉన్నటువంటి ఒక ఆడపిల్లకి ఏ రైట్స్ అన్నా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది దాని సారాంశం మనకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి అంటే మీరు స్టడీ చేసిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ తీర్పు మీకు ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్కి కూడా 18+ తర్వాత మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ మాట ఎప్పుడైతే వింటూ ఉంటారో తెలియకుండానే లోపల ఒక ఎమోషనల్ ఇది వచ్చేస్తూ ఉంటుంది, అంటే ఆ హిండ్రన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అవునండి. దాన్ని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎందుకంటే చాలామంది రకరకాలుగా మాట్లాడేటువంటి ఒపీనియన్స్ కూడా ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంటి? అది జనరల్గా తీర్పు అసలు ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు ఇప్పటివరకు అనేక తీర్పులు అనేక సందర్భాల్లో ఒక్కొక్క కేసుకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మే 29, 2026 ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు. రాబోయే అనేక రకాల కేసులకు కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే అవుతుంది. ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అడల్టరీ, ఇంతకుముందు 2019లో అడల్టరీ మీద సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చే సందర్భంలో మొత్తం యావత్ సమాజం కూడా సుప్రీంకోర్టుని దుయ్యబట్టిన పరిస్థితి కూడా వచ్చింది. అదేవిధంగా నిన్న మే 29 ఇచ్చినటువంటి ఏదైతే చారిత్రాత్మకమైన తీర్పు, ఒక సంచలనాత్మకమైన తీర్పు అని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే, స్వచ్ఛందంగా 18 ఏళ్ళు దాటినటువంటి ఏ అమ్మాయి అయినా సరే భారతదేశ వ్యాప్తంగా ఎంటైర్ త్రూఅవుట్ నేషన్ మొత్తం కూడా 18 ఏళ్ళు నిండినటువంటి ఏ అమ్మాయి అయినా సరే స్వచ్ఛందంగా విత్ ఇన్ యాక్సెప్టెన్స్ తోటి ఒక వ్యక్తితోటి, ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే ఒక వ్యక్తితోటి తన పరుపును కానీ షేర్ చేసుకుంటే, తన బెడ్ రిలేషన్షిప్ కానీ షేర్ చేసుకుంటే అది చట్టబద్ధత ఉన్నట్లే అని స్పష్టంగా చెప్పినటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ఒక అమ్మాయి ఏ పురుషుడితోనైనా, ఎంతమందితోనైనా, జాగ్రత్త వినాలి, ఏ వ్యక్తితోనైనా ఎంతమందితోనైనా తన సమ్మతితోటి తను బెడ్ని షేర్ చేసుకోవచ్చు. అది చట్టరీత్యా తప్పు కాదు అని చెప్పి ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే ఇది సన్నట్ లైన్ ఉంటుంది. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ అంటారు, అంటే ఆ మహిళల యొక్క అక్రమ రవాణా, అంటే సెక్స్లోకి, వ్యభిచార రొంపిలోకి బలవంతంగా ఆమెను చొప్పిస్తే అది నేరం అవుతుంది తప్ప, అప్పుడు ఆ సందర్భంలో కూడా ఆ మహిళ తన ఇష్టపూర్వకంగా తన సమ్మతితోటి, తన కమిట్మెంట్ తోటి, తన కన్సెంట్ తోటి కానీ ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ చేస్తే, అంటే ఒక అమ్మాయి 10 మంది, 20 మంది, 10-20 మంది ఎంతమందితోనైనా తను పడుకున్నా సరే, తను వ్యభిచరించినా సరే అది చట్టరీత్యా తప్పు కాదు అని చెప్పి నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీని మీద మహిళా సంఘాలు కానీ దేశవ్యాప్తంగా నిన్ననే స్టార్ట్ అయింది, బహుశా వేడి కూడా తొందరలోనే స్టార్ట్ అవ్వచ్చు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. 2019లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, పెళ్లి చేసుకున్నటువంటి ఒక మహిళ ఏ పరాయి పురుషులతో షేర్ చేసుకున్నప్పుడు కూడా చట్టరీత్యా నేరం కాదనగానే ఈరోజు 6 సంవత్సరాలు జరిగిన పరిస్థితి ఏంటో బీయింగ్ ఎన్ అడ్వకేట్స్గా మాకు తెలుసు, మీరు యాజ్ మీడియా పర్సన్గా మీరు కూడా చూస్తూ ఉన్నాం. మనం ఎన్ని రకాల వీడియోస్ చేసాం కూడా మనకు తెలుసు. అడల్టరీని లీగలైజ్ చేశారనే ఉద్దేశంతో ఇప్పుడు ఏమైంది, ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ జాబ్ లాగా, ఒక గవర్నమెంట్ ఒక ఏదైనా జాబ్, నేను పలానా సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేదు నేను పలానా డాక్టర్ జాబ్ చేస్తున్నాను, నేను పలానా అడ్వకేట్ చేస్తున్నాను, నేను మీడియా పర్సన్ని అనే విధంగానే ఒక అమ్మాయి నేను సెక్స్ వర్కర్ని అని చెప్పి ఒక ట్యాగ్ కూడా వేసుకొని తిరగొచ్చు. ఇది అధికారికంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం. అంటే పోలీసులు రైడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కానీ, హోటల్స్లో కానీ, స్పా సెంటర్లో కానీ, మసాజ్ సెంటర్లో కానీ ఎక్కడైనా సరే అక్కడ ఇద్దరు వ్యక్తులు అనైతికంగా కానీ, అంటే 18 ఏళ్ళు ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి అక్కడ కానీ పోలీసులు రైడ్కి వెళ్తే, ఆ రైడ్లో కానీ అమ్మాయి నాకు ఇష్టపూర్వకంగా నేను ఇతనితో కలిసి పడుకున్నాను అని అంటే అది నేరం కాదు. దట్స్ కాల్డ్ కన్సెంట్. ఇక్కడ సింపుల్గా చెప్పడం ఏంటంటే, స్పా సెంటర్లో కానీ, మసాజ్ సెంటర్లో కానీ, ఇంతకుముందు ఎక్కడైతే ఈ ప్రైవేట్ లాడ్జ్లు, హోటల్స్లో ఎట్లయితే పడుకుంటారో, నేను ఆ పదాన్ని వాడుతున్నాను, తప్పులేదు, సుప్రీంకోర్టు చెప్తోంది, ఆ రకంగా మ్యూచువల్ కన్సెంట్తో కానీ ఆ మహిళ ఆ రకంగా ప్రవర్తిస్తే అది నేరం కాదు. కానీ అక్రమ రవాణా చేసినట్టు మీరు అక్రమ రవాణా ఎలా ప్రూవ్ చేస్తాం? అదే ఇప్పుడు అది కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద మల్లగుల్లాలు పడతారు. అయితే ఈ తీర్పు ఇలానే తీసుకుంటున్నారు చాలామంది. అంటే ఇది తప్పు జరిగిపోతుంది, రాబోయే సమాజం, సభ్య సమాజం ఇటో పోతుంది, అల్లకల్లోలు జరిగిపోతాయి, యుగాంతం అయిపోతుంది, ఇంకా భారతదేశంలో సనాతన వ్యవస్థ పోతుంది, కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఎరాడికేషన్ అయిపోతుంది అని చాలామంది మేధావులు సైతం కూడా మాట్లాడుతున్నారు. కానీ బీయింగ్ ఇక్కడ జరుగుతున్న లైన్ ఏమిటి అంటే, ఒక్కసారి మనం చరిత్ర పుటంలోకి వెళ్దాం నాగరాజు గారు. ఓకే, కాసేపు మనం చరిత్ర పుటంలోకి వెళ్దాం. ఒక 100 years, ఒక 50 years,
ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం, ఒక 200 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. సోకాల్డ్ మేధావులు అనబడే వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పబడే కంటెంట్ ఒకటే. కాస్త మనం రాజమండ్రి సైడ్ కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో రాజులు పరిపాలించేవారు, సంస్థానాధీశులు ఉండేవారు. ఇంకా స్వాతంత్రం రాలే మనకి. అక్కడ భోగం మేళలు అని చెప్పి ఉండేవారు. దేవదాసి వ్యవస్థ భారతదేశంలో ఉండేది. భారతదేశంలో దేవదాసి వ్యవస్థ. ఇక్కడికి తెలంగాణ ప్రాంతానికి వస్తే జోగిని వ్యవస్థ ఉండేది. అంటే అమ్మాయి తన స్వచ్ఛందంగా ఆ రాష్ట్రంలో అంటే ఆ ప్రాంతంలో ఒక జమీందార్తో కానీ ఆ ప్రాంతంలో పటేల్తో కానీ, ఇక్కడ తెలంగాణలో పటేళ్ళు, ఈ సర్పంచులు, అదేవిధంగా ఆ వ్యవస్థ జోగిని వ్యవస్థ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా 10 మంది కూడా పడుకుండేవారు. అది ఆ సమాజం హర్షించింది, యాక్సెప్టెన్స్ ఇచ్చింది. సమాజం అలానే ప్రవర్తించారు అప్పట్లో కూడా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేవదాసి వ్యవస్థ, ఇది తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భోగిని మేళలు ఉండేవారు. అంటే ఆ ఊర్లో ఉన్న జమీందారు అమ్మాయిలతో ఇంటికి వచ్చి పడుకోవడం కానీ దానికోసం ఒక వ్యవస్థ ఉండేది. అంటే అమ్మాయిలు అంటే అదే వ్యభిచార గృహాల శ్రీనాథుడు, కవిసార్వభౌమ శ్రీనాథుడు కూడా ఈ వ్యభిచార గృహాల మీద, స్త్రీల మీద అనేక రకాల పద్యాలు కూడా రాశాడు. శృంగారము, వ్యభిచారం ఈ రెండింటికి సన్నట్ లైన్ ఉంటుంది. అంటే సమ్మతితో చేస్తే శృంగారం అంటారు, శృంగారం లేకుండా అదే మహిళ 10 మందితో చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికోసం సోకాళ్ళ మేధావులు ఎందుకు ఈరోజు చంగల గుద్దేసుకొని ఏదో జరిగిపోతుంది, భారతదేశం వెళ్ళిపోతుంది, మనం మాట్లాడే కింద కామెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ విషయం మీద. మనకి ఇలా మాట్లాడుతున్నారా, ఏదో జరిగిపోతుంది, మనం సనాతన ధర్మం అంటే పురుషుడికి కన్నా పూర్తిగా హక్కులు లేవు. మధ్య పోక్సో చట్టాలు కానీ రకరకాల చట్టాల్లో పురుషుడికి ఏ రకంగా టైట్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకి పూర్తిగా స్వేచ్ఛ వచ్చేసింది. అంటే మహిళల్ని మీరు కట్టుబాట్లతోటి ఆ గదిలోని అలా బంధించాలనుకుంటున్నారా? మరి 100 ఏళ్ల క్రితం కూడా ఇదే వ్యవస్థ జరిగింది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు జోగిని వ్యవస్థ తెలంగాణలో కానీ, దేవదాసి వ్యవస్థ ఉన్నటువంటి భోగం మేళలు అంటారు తమిళనాడులో, దాన్ని దేవదాసి వ్యవస్థ అంటారు. దీని మీద మరి అప్పుడు కూడా ఆనాడు సమాజం దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చింది కదా. అంటే సమాజంలో సమ్మతితో, ఇష్టంతో ఏ మహిళ ఏ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినా, దాన్ని కలిసి బెడ్ షేర్ చేసుకున్నా తప్పు కానటువంటి పరిస్థితులు ఈ రోజు మోడర్న్ సొసైటీకి ఇంత వచ్చిన తర్వాత, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం. ఒక మహిళ తన ఇష్టపూర్వకంగా తను చేసుకుంటే తప్పెట్లా అయిపోతుంది? కొలంబియాలో సెక్స్ అనేది అఫీషియల్ లైసెన్స్డ్, బ్యాంకాక్లో అఫీషియల్ లైసెన్స్డ్, పటావులో పూర్తిగా లైసెన్స్డ్. అంటే ఇండియా కూడా అలా అయిపోతుందా? ఆ లైన్ అర్థం చేసుకోక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ తీర్పుకి కత్తికి 2 వైపులు ఉంటుంది. తను పొడుచుకోవచ్చు, లేకపోతే పక్కవారిని కూడా పొడుచుకోవచ్చు. అదేవిధంగా తీర్పులు కూడా ఎలా ఉంటాయంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇది కేవలం జేబీ పార్దీవాలా, మహాదేవన్ గారు కేవలం కూర్చుని వాళ్ళిద్దరూ పూర్తిగా చేయలేదు. ఎమిక్యూస్ క్యూర్ అని చెప్పి ఎమికస్ క్యూర్ అని ఒక న్యాయవాదుల యొక్క బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో మహిళా సంఘాలు ఉన్నారు, అందులో న్యాయవాదులు ఉన్నారు, రకరకాల సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరితో కూడా అంటే ఒక 12 ఏళ్ళు 22 ఏళ్ల పాటు జరిగినటువంటి పిల్లిది. కొంతమంది 22 సంవత్సరాల క్రితం ఒక పబ్లిక్ లిటిగేషన్ ఒక కోర్టులో ఫైల్ చేసినప్పుడు 22 సంవత్సరాల పాటు దీని మీద కోర్టులో జడ్జిమెంట్ జరిగాయి. సో కోర్టు ఇమీడియట్ గా వెంటనే తీర్పు ఇవ్వలేదు. దీని మీద ఏం చేశారంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎమికస్ క్యూర్ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని యాక్టివేట్ చేశారు. ఇది కరెక్టా కాదా అని చెప్పి. దీని మీద 22 సంవత్సరాల పాటు చర్చ జరిగిన తర్వాత ఈ రోజు ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఓవర్ నైట్ గా చాలా మంది దీని మీద అభ్యంతరాలు తిరుగుతున్నారు. నేను చూస్తుంటే పొద్దున్న లేచి టీవీ చూస్తే ఇదే హడావుడి కనిపిస్తుంది అన్ని ఛానల్స్ లో కూడా. నేనేమంటున్నానంటే, సుప్రీంకోర్టు ఏదో అల్టిమేట్ అంటే ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ తీర్పుని క్వశ్చన్ చేయొచ్చా, క్వశ్చన్ చేయకూడదా అంటే, ఖచ్చితంగా సుప్రీంకోర్టు మేధావులు ఇచ్చారు కాబట్టి అది కూడా ఎమికస్ క్యూర్. మరి అప్పుడు ఈ మేధావులు సోకాల్డ్ ఇప్పుడు ఎవరైతే మేమందరం చాలా మేధావులను చెప్పుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి ఎందుకు పార్టిసిపేట్ చేయట్లా? బిఫోర్ కోర్టు అఫీషియల్ గా చెప్పింది ఎవరైనా ఈ తీర్పులోకి వచ్చి పార్టిసిపేట్ చేయండి బోర్డు మెంబర్స్ అన్నప్పుడు వీళ్ళెవరు వెళ్ళలేదు. తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇది సన్నటి ఒక లైన్, ఒక తెర. 18 ఏళ్ళు నిండిన తర్వాత అమ్మాయి స్వచ్ఛందంగా ఒక వ్యక్తితో కలిసి పడుకుంటే, ఒక వ్యక్తితో కలిసి ఇష్టపూర్వకంగా తన సమ్మతితో కూర్చి ఒక వ్యక్తితో కలిసి తన సహజీవనం చేసినా, తను ఒక అఫీషియల్గా చేసినా అది తప్పు కాదు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో డెఫినెట్గా ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. కాదు అంటే కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి నాగరాజ్ గారు. చూద్దాం. అంటే సోషల్ మీడియా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్కరికి ఒపీనియన్ షేర్ చేసేటువంటి హక్కు అయితే ఉంది. సోషల్ మీడియాకి అయితే దెర్ ఇస్ నో బౌండరీస్, దెర్ ఇస్ నో లిమిట్. కాబట్టి చూద్దాం. అంటే ఇప్పుడు మీరేమీ కొత్తది క్రియేట్ చేసి ఏం చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి అంటే ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో మీ ఒపీనియన్ షేర్ చేశారు. అంతే తప్ప అంటే ఏముందో అదే షేర్ చేశారు మీరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఆడియన్స్ ఏ మేరకు తీసుకుంటారు, ఏ విధంగా ఉంటుందనేది మాత్రం వాళ్ళు అనుకునేటువంటి అంటే ఇది కరెక్టా కాదా, ఏ విధంగా ఉంటుందనేటువంటిది మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే కామెంట్స్ రూపంలోనో వీడియోస్ రూపంలోనో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటుంటారు. కాబట్టి మీరే చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ఒపీనియన్ అనేది.
ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.